ఉపవాసం అనేది కేవలం మన నోటికి మన పొట్టకి మాత్రమే కాదు, మన మనసుకు మన కంటి చూపులకు కూడా ఉండాలి. మన మాటలు, మన ఆలోచనలు, మన పనులు, మన చూపులు మంచిగా ఉండాలి. లేకపోతే ఆ ఉపవాసం పాపానికి మూలమవుతుంది. మన కళ్ళు హృదయానికి ద్వారాలు, మనసుకు చేరే మార్గాలు. అందంగా ఉండే ప్రతి దాన్ని కళ్ళు కావాలనే కోరుకుంటాయి. కళ్ళు క్షణికానందం కోసం అల్లరి చిల్లరి చూపులు విసురుతూనే ఉంటాయి. కళ్ళు నిషిద్ధ విషయాలు చూసినప్పుడు మనసు ఆరాధనను కోల్పోతూ ఉంటుంది. ఆ తర్వాత వినయ విధేయతలు మర్చిపోతుంటాం. ఇంకా ఉపవాస నియమాలు గాలికి వదిలేస్తాం. మొత్తానికి కళ్ళను అదుపులో పెట్టుకోకపోతే ఆ కళ్ళు ఘోరమైన పాపాన్ని మూటగట్టుకున్నట్లే. అందుకే ఖురాన్లో అల్లాహుతఆలా ఇలా చెప్పాడు, ఓ ప్రవక్త, ముస్లిం స్త్రీ పురుషులకు వారి చూపులను అదుపులో పెట్టుకోమని చెప్పు, వారి మర్మస్థానాలను కాపాడుకోమని చెప్పు. అదే వారికి పవిత్రమైనది, ఎందుకంటే వారు చూసేదంతా అల్లాహ్ కూడా చూస్తున్నాడు అని అన్నాడు. అందుకే మన చూపులను కాపాడుకోవాలి. ఓ అల్లాహ్, ఈ రంజాన్ నెలలో అలాగే ఇతర నెలల్లోనూ ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అశ్లీల దృశ్యాల నుండి, నిషిద్ధ విషయాల నుండి మా కంటి చూపులను కాపాడుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆమీన్. వీడియో నచ్చితే లైక్ కొట్టు, షేర్ కొట్టు, కామెంట్ పెట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్.